పరిశుద్ధ గ్రంథములో నుంచి ఎహెచ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకొని ప్రార్థన పూర్వకంగా వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. వారిక మీదట ఎన్నటికిని 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి వారికందరికీ ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలన గాని తాము చేసిన హేయ క్రియల వలన గాని ఏ అతిక్రమ క్రియల వలన గాని వారిక మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనయ్యుందును. తలలు వంచండి, ప్రార్థించుదాం. మా మంచి కాపరి, కృపగల దేవా, నాయన నీకు వందనాలు. ఈ పరిశుద్ధ సమయమున తండ్రి, మీ పరిశుద్ధ లేఖన వాక్యములను ధ్యానం చేసుకోవడానికి నీ మందిరావరణములలో నిలిచి ఉన్నాం. మా దేవ, ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి కొనియాడినాం. ఇప్పుడు మీరు మాతో మాట్లాడాలని, మా హృదయములను తెరవాలని, మా హృదయములను స్థిరపరచాలని, మా హృదయములలో నీ వాక్యము నిలుపుదల చేసుకోవాలని ఆశతో ఆసక్తితో వేచి ఉన్నటువంటి నీ ప్రియజనమంతటిని నీ చేతులకు అప్పగిస్తూ ఉంటున్నాను. ఈ స్థలమున నిలబెట్టుకున్నటువంటి నన్ను నేను కాదు గాని మా దేవా, నా నోటిని మీరు తాకి నీ స్వరాన్ని నీ ప్రజలకు వినిపించి, నీ జనాంగానికి వినిపించి, ఐక్యతను గూర్చి సాక్ష్యమిచ్చి, వారిని స్థిరపరిచి బలపరిచి నీ రాకడ కొరకు వీరందరినీ కూడా సిద్ధం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమునకు మహిమ కలుగునుగాక. సమకూర్చబడిన దేవుని జనాంగమంతటికి, దేవుని ప్రియులకు నా నిండైన వందనాలు చెల్లిస్తుంటున్నాను. అంతేకాకుండా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా బర్త్డే 73 సంవత్సరాలు ముగించుకొని 74వ జన్మదినంలోనికి, ఆవిర్భావ దినోత్సవంలోనికి ప్రవేశ పెడుతున్నటువంటి దేవుడు, ఆయనకును నా కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. ఈ ఐక్య సంఘాన్ని 73 సంవత్సరాలు కాపాడుతూ, ఆశీర్వదిస్తూ, పరిధులను విశాలపరుస్తూ, అనేక సంఘాలను ఈ సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేటటువంటి సంఘాలలోనికి తీసుకొని వస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి సార్వత్రిక సంఘములో మనమందరం కూడా ఉన్నామని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. దేవుని ప్రియులారా, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఏర్పడక ముందు ఉన్నటువంటి పరిస్థితి, దీని చారిత్రక నేపథ్యము ఒకసారి నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తా. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో తోమా గారు భారతదేశానికి సువార్తను తీసుకొచ్చినటువంటి వారు. దీనికి చారిత్రక ఆధారాలున్నాయి. వారి యొక్క సమాధి చెన్నై, మద్రాసు పట్టణంలో వారు చేసినటువంటి సేవనంతా కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. 1645వ సంవత్సరంలో ఈ ఆర్సిఎం, రోమన్ క్యాథలిక్ మిషనరీస్ బయలుదేరినారు. అందులో ఫ్రాన్సిస్ జేవియర్ అనేటాయన
మన ఇండియాకు రావడం జరిగింది. ఆ తర్వాత 1706వ సంవత్సరంలో బర్తలోమాయి అనేట ఆయన జిగెన్బాగ్ అనేటటువంటి ప్రాంతంలోనికి వచ్చినారు. ఇట్లా ప్రపంచమంతటికి కూడా మిషనరీలు అనేటటువంటి వారు బయలుదేరినారు. అందులో ఒక భాగంగా భారతదేశానికి కూడా రావడం మొదలుపెట్టినారు. ఈ ప్రాంతం చెన్నై, కలకత్తా, గోవా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతములకు సముద్ర మార్గం ఉంది గనుక ఈ సముద్ర మార్గమున వచ్చి అక్కడ వారు స్థిర నివాసాలు ఏర్పాటు చేసి సువార్తను ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మరి 1600 సంవత్సరం తర్వాత మిషనరీ మూమెంట్ అనేటటువంటిది ఉద్భవించింది. ఎవరైతే దేవుని నమ్ముకున్నారో యంగ్ ఫెలోస్, యవనస్తులైనటువంటి బిడ్డలు వారి జీవితాలను సేవ కొరకై సమర్పించుకొని మేము ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళి క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క వాక్యాన్ని మోసుకొని పోతామని అప్పుడే కొత్తవన్నిటిని కూడా కనుక్కుంటున్నారు. కనుక మిషనరీ మూమెంట్ అనేటటువంటిది చాలా ఉద్భవించింది. లండన్ నుంచి కొంతమంది మిషనరీలు, స్కాట్లాండ్ నుంచి కొంతమంది మిషనరీలు, ఇంగ్లాండ్, అమెరికా నుంచి కొంతమంది మిషనరీలు, జర్మనీ నుంచి కొంతమంది మిషనరీలు, ఇట్లా లండన్ మిషన్ సొసైటీ, LMS అని ఈ మిషనరీ మూమెంట్ అనేటటువంటిది ఏర్పడి అనేకులు ఈ ప్రాంతమునకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక్కొక్క మిషనరీ, బ్యాప్టిస్ట్ మిషనరీ వచ్చిందనుకో ఒక ప్రాంతంలో, కాకినాడ, రాజమండ్రి ఆ ప్రాంతంలో నేను ఇక్కడ వెళ్తానని అక్కడికి వెళ్ళినాడు. లూథరన్ మిషనరీ వచ్చిందనుకో గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతంలోనికి నేను వెళ్తానని కొంతమంది మిషనరీలు వచ్చినారు. లండన్ నుంచి వచ్చినటువంటి మెథడిస్ట్ మిషనరీలు మేమందరం కూడా ఈ తెలంగాణ ప్రాంతమునకు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర భారతం అంతటి కూడా మేము వెళ్తాము అని కొంతమంది మిషనరీలు, ఇట్లా ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క భాగాన్ని పనిచేసుకున్నది. భారతదేశాన్ని చూస్తే దేవుని బిడ్డలారా, మిషనరీలతో అప్పటికి బాగా నింపబడింది, సువార్త కూడా సాగుతూ ఉంది. ఆ సమయంలో మిషనరీ ఉద్యమం ఒకవైపు, భారతదేశంలో సేమ్ ఎట్ ద టైం ఆ సమయంలో భారతదేశం కూడా స్వాతంత్రం కొరకు ఉద్యమం చేస్తూ ఉంది. ఇంగ్లాండ్ వారి నుంచి మాకు స్వాతంత్రం కావాలి అనేటటువంటి ఉద్యమం జరుగుతున్నటువంటి సమయం. ఈ మిషనరీలు అందరూ కూడా ఏదో ఒక సమయమున కూడుకొని వారు కూడా మనమందరము కూడా ఒక దగ్గరికి వస్తే ఎలా ఉంటది, మనమందరం కూడా కలిసి పనిచేస్తే ఎలా ఉంటది అనేటటువంటి ఒక ఐక్యత భావన హృదయాలలో మొలకెత్తింది. ఇది ఇట్లా మొలకెత్తినటువంటి ఈ ఆలోచన, ఉద్భవించినటువంటి ఆలోచన చిన్నగా మిషన్ యూనిటీ అనేటటువంటిది ఏర్పడింది. మిషనరీల మధ్య యూనిటీ. ఈ మిషనరీలు సంఘాలన్నింటిని కూడా ఒక దగ్గరికి తీసుకొని రావాలి అనేటటువంటి ఒక ఆలోచనతో 1910వ సంవత్సరంలో ఎడిన్బర్గ్ అనేటటువంటి ప్రాంతంలో ఒక అంతర్జాతీయ మిషనరీ ఆలోచన సభ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సభకు మన భారతదేశం నుంచి విఎస్ అజరయ్య అనేటటువంటి బిషప్ గారు హాజరైనాడు, ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మన తెలుగువాడు, ఇండియన్. అట్లా ఆ సభలో ఆలోచన చేసిన తరువాత 1934 సంవత్సరం వచ్చేసరికి ఇది 1929లో సెకండ్ కౌన్సిల్ ఫర్ యూనిటీ, ఐక్యత కొరకైనటువంటి మహా సమాలోచన సభ యెరూషలేములో 1929లో జరిగింది. అక్కడ కూడా వారి భావన ఏంటంటే మిషనరీల మందరం కూడా కలిసి సంఘాలన్నిటిని కూడా ఒకటి చేయాలి అనేటటువంటి. ఇకపోతే 1934 సంవత్సరంలో మద్రాస్ పట్టణంలోని తాంబరం అనేటటువంటి ప్రాంతంలో ఇక్కడ కూడా ఒక కౌన్సిల్ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభలో అందరికీ తీర్మానం చేసి ఒక తీర్మాన పత్రం రాసి అన్ని సంఘాల వారికి, అన్ని మిషనరీల వారికి ఉత్తరం పంపిండ్రు. ఏమని ఉత్తరం అంటే, ఐక్యత కొరకైనటువంటి కార్యము మనం జరిగిస్తున్నాము గనుక మీరు రండి అని చెప్పేసి ఉత్తరం పంపిండ్రు. ఉత్తరం పంపితే ఆ ఉత్తరమును అందినటువంటి సంఘాల వారు వచ్చి కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటున్నారు. 1934 సంవత్సరం పంపితే 4 సంఘాలు, మిషనరీ సంఘాలు ఆహ్వానింపబడ్డాయి. ఆంగ్లికన్ సంఘం, మెథడిస్ట్ సంఘం, కాంగ్రిగేషనల్ సంఘం, రీఫార్మ్స్ సంఘం. ఈ 4 సంఘాలు కూడా ఒక్క దగ్గరికి వచ్చి 1934లో కౌన్సిల్లో ఐక్యత కొరకైనటువంటి ఆలోచన జరిగింది. 1934 నుంచి 1944 సంవత్సరంలో వారు సమాలోచన చేసి వారికి అప్పటికి మిషనరీలకు అందరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారిని తొందర పెడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని తొందర పెడుతున్నాడు గనుక మనమందరం కూడా కలిసి ఒక నినాదం మీద ఒక ఐక్య సంఘములోనికి మనం రావాలి అనేటటువంటి తలంపు వారికి పరిశుద్ధాత్మ దేవుడు తొందర చేస్తూ ఉంటున్నాడు. అప్పటికి దేవుని బిడ్డలారా, భారతదేశ సంఘాన్ని జ్ఞాపకం చేస్తే, భారతదేశ సమాజాన్ని జ్ఞాపకం చేస్తే ఇది కూడా కులాలతో, మతాలతో విభజింపబడినటువంటి విధానం కనుక మిషనరీల మధ్యన కూడా విభజింపబడిన విధానమే అది కంటిన్యూ అవుతుంది. గనక మనం అందరం కూడా ఒక్క తాటి మీదికి, ఒక్క సంఘముగా, ఒక్క ఆలోచనతో మనం సమకూర్చబడాలి అని 1944 సంవత్సరంలో మరొక సమావేశం ఏర్పాటు చేసుకొని డాక్యుమెంట్స్ అన్ని రాసుకున్నారు. ఈ సంఘాలన్నీ కూడా కలిసి డాక్యుమెంట్స్ రాసుకున్నారు. డాక్యుమెంట్స్ రాసుకొని 1947 ఆగస్టు 15వ తారీఖున బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలిపెట్టి స్వాతంత్రాన్ని ఇస్తున్నారు అనేటటువంటి ఒక సంతోషములో ఇండియన్స్ పీపుల్ ఉన్నారు. ఆ మాదిరిగానే సంఘాలు, మిషనరీలు అందరూ కూడా కలిసి మనకు కూడా ఒక ఐక్యత దేవుడు సమకూర్చబోతున్నాడు అనేటటువంటి సంతోషం వీళ్ళలో ఉంది. భారతదేశం అంతటికి కూడా మాకు స్వాతంత్రం రాబోతుంది అనేటటువంటి సంతోషం వారికి కూడా ఉంది. ఈ 2 మూమెంట్స్ కూడా స్వాతంత్ర ఉద్యమము మరియు ఐక్యత కొరకైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒకే లెవెల్లో వెళ్తా ఉన్నాయి. ఇక అందరూ మిషనరీ పెద్దలు, స్థానిక పెద్దలు అందరూ కూర్చొని
సెయింట్ జార్జెస్ తమిళనాడు మద్రాసు పట్టణంలో కెథీడ్రల్లో ఈ సంఘ పెద్దలందరూ కూడా కలిసి సమావేశమవుతున్నటువంటి సమయంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పేరు కూడా నామకరణం చేసుకున్నారు. దక్షిణ భారత సంఘం అనేటటువంటి నామకరణం కూడా చేసుకున్నారు ఈ మిషనరీలు అందరూ కూడా. అదే సమయంలో 1947 ఆగస్టు 15న చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆవిర్భవించబోతుంది. ఇంగ్లాండ్ వారు కూడా భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం ఇవ్వబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రెండు ఉద్యమాలు కూడా దేశాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి ఉద్యమాలు. కనుక నెహ్రూ, పటేల్, ఈ స్వతంత్ర యోధులు అందరూ కూడా మిషనరీల దగ్గరికి, సంఘ పెద్దల దగ్గరికి విఎస్ అజ్రయ్య గారిని దర్శించి, ఇది భారతదేశానికి స్వతంత్రం రాబోయేటటువంటి దినం గనుక మీరు దీనిని కొంచెం ముందుకు పొడిగించండి అని అన్నారు. అన్నప్పుడు విఎస్ అజ్రయ్య గారు కానీ అక్కడ ఉన్నటువంటి మిషనరీలు పెద్దలందరూ కూడా కలిసి ఏం చేసినారంటే ఆగస్టు 15వ తారీఖున ఆవిర్భావ దినోత్సవాన్ని సెప్టెంబర్ 27కు దాన్ని పొడిగించినారు. ఆ దినమున సెప్టెంబర్ 27వ తారీఖున పరిశుద్ధాత్మ దేవుడు మనలను తొందర చేస్తున్నాడు గనక మనమందరం కూడా ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసి పరిశుద్ధ సెయింట్ జార్జెస్ కెథీడ్రల్లో ఆల్టర్ మీద ఆ సంతకాల డాక్యుమెంట్స్ పెట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఐక్యత కొరకు ప్రార్థించినారు. పరిశుద్ధాత్మ దేవుని కొరకైనటువంటి ప్రార్థన ఉదయం 8 గంటలకు ఆ మహా కెథీడ్రల్ దేవాలయంలో ఆ డాక్యుమెంట్స్ పెట్టి అందరూ మోకరించి రెవరెండ్ జేకబ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆ టీం అంతటిని కూడా ప్రిసైడింగ్ చేసినటువంటి వారు జేకబ్ గురుల వారు. గనుక అక్కడ ఆ డాక్యుమెంట్స్ ని పెట్టి అందరూ ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి దిగి వచ్చి అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో పెంతెకొస్తు పండగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి దిగిరాగా సంఘం ఏర్పడింది. అందుకే చారిత్రకమైనటువంటి ఘటనలలో 2వ ప్రాముఖ్యమైనటువంటి ఐక్య పరిశుద్ధాత్మ సంఘం ఆ 1947 సెప్టెంబర్ 27వ తారీఖున జరిగినటువంటి ఆ పరిశుద్ధాత్మ కార్యాన్ని ఏమని పిలుస్తారంటే 2వ పెంతెకొస్తు పండగ అని పిలుస్తారు. మొదటిది అపోస్తలులు ఒక దగ్గర యెరూషలేములో కూడి ప్రార్థించగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారినందరినీ కూడా ఆవరించగా వారు ఐక్యపడి 120 మందితో సంఘం ఏర్పడింది. సేమ్ సంఘటన దేవుడు చరిత్రలో 1947 సెప్టెంబర్ 27వ తారీఖు ఉదయం 8 గంటలకు అదే పరిశుద్ధాత్మను కుమ్మరించి తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ దక్షిణ భారతదేశం అంతటిని కూడా ఒక సంఘముగా ఏర్పాటు చేసేసినాడు. మధ్యాహ్నం 2 గంటలకు అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రిగేషనల్ ఆంగ్లికన్ చర్చ్లో 6 మంది బిషప్లు అప్పటికే ఉన్నారు. ఆ తరువాత అదే దినం మధ్యాహ్నం 2 గంటలకు 14 మంది బిషప్లు అభిషేకింపబడ్డారు. సాయంత్రం ఆ అభినందన సభ ఏర్పాటు చేసినారు. ఆ అభినందన సభలో దేవునికి కృతజ్ఞత
థ్యాంక్స్ గివింగ్ చెల్లించినారు. ఇది మహాదినం, చారిత్రాత్మకమైనటువంటి దినం అని జ్ఞాపకం చేసినారు. అందులో మరి సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాలను కలుపుకొని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ ప్రాంతములంతట్లో కూడా మరి మెథడిస్ట్ మిషనరీలు సంఘాలు ఉన్నాయి గనుక వీరందరూ కూడా కలిసి ఇక్కడి నుంచి ఫ్రాన్స్ విటెకర్ అనేటటువంటి గురువుల వారిని ఆ కెథీడ్రల్లకు పంపితే అక్కడ వారిని మొట్టమొదటి బిషప్ గా అభిషేకించినారు. ఆ తర్వాత అభిషేకించిన తర్వాత అక్టోబర్ 2వ తారీఖున, సెప్టెంబర్ అయిపోయిన తర్వాత అక్టోబర్ 2వ తారీఖున మెదక్ కెథీడ్రల్ అనేటటువంటి దానిని నామకరణం చేసి అక్కడ వారిని బిషప్ గా నియమించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు ప్రస్తుతము ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర దక్షిణ భారతదేశం అంతా కూడా డైసిస్లుగా విభజింపబడ్డాయి. ఒక్కొక్క డైసిస్ కు ఒక బిషప్. ఆ తరువాత ఇప్పుడు 25 డయాసిస్లు ఉన్నాయి. శ్రీలంక దేశంలో జాప్నా అనేటటువంటి డైసిస్ కూడా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఉంది. అంటే దక్షిణ భారతదేశం శ్రీలంక మొదలుకొని ఈ ప్రాంతం అంతా కూడా ఒకే ఐక్య సంఘం కిందికి వచ్చింది. కనుక దేవుని ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రధాన యాజకుడుగా ఉండి ఒక ప్రార్థన చేస్తున్నాడు. అంతకంటే ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి రాకడ కంటే ముందు ఇశ్రాయేలు జనాంగం, నేను రాత్రి యవన బిడ్డలకు జ్ఞాపకం చేసిన, యూత్ మీటింగ్ లో జ్ఞాపకం చేసిన, ఇశ్రాయేలు జనాంగం యూదా దేశంగా, ఇశ్రాయేలు దేశంగా, ఉత్తర రాజ్యంగా, దక్షిణ రాజ్యంగా రెండుగా విడిపోయినాయి. యూదా దేశములో 2 గోత్రాలు, ఇశ్రాయేలు దేశములో 10 గోత్రములు. ఈ 12 గోత్రముల వారు 2 దేశాలుగా విభజింపబడిపోయినారు. విభజింపబడిపోయిన తర్వాత చివరికి యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి సిద్కియా రాజును కూడా బబులోను దేశ పాలకుడైనటువంటి నెబుకద్నెజరు చివరికి వచ్చి నెబుజరదాను అనేటటువంటి తన సేనాధిపతితో, సైన్యంతో వచ్చి సిద్కియాను బంధించి దేశంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయినారు. ఇప్పుడు వారు బబులోను దేశంలో బందీలైపోయినారు, లేరు, బానిసలుగా మారిపోయినారు. మేము మళ్ళీ దేశముగా ఉండమా, మేము మళ్ళీ ఒకే ప్రజగా ఉండమా అనేటటువంటి ఆలోచన వారికి కలిగినప్పుడు దేవుడు యెహెజ్కేలు అనేటటువంటి ప్రవక్తను కూడా 30 years 30 సంవత్సరాల యవ్వన బాలుని కూడా బబులోనుకు తీసుకొని పోయినప్పుడు, కేబారు నది యొద్ద కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేములో నుంచి ఒక రథము వలె, మీరు యెహెజ్కేలు మొదటి గ్రంథం చదివితే ఆ దర్శనం మీకు కనబడతా ఉంటది. యెరూషలేములో నుంచి రథములు పైకి వచ్చి అది బబులోను దేశం మీద కేబారు నది యొద్ద కూర్చొని చింతిస్తున్నటువంటి యెహెజ్కేలు మీద దిగగా, వ్రాలగా, అప్పుడు యెహెజ్కేలుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎండిపోయిన ఎముకల వలె ఉన్నారు, వారు ఒక జనముగా లేరు, వారందరూ కూడా బానిసలుగా మారిపోయినారు. దేవుని బిడ్డలమైనటువంటి మేము మా బ్రతుకుల్లో ఈ రీతిగా అయిపోయింది, ఎందుకు అయ్యిందని వారు ఆలోచన చేసుకుని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. యెహెజ్కేలుకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇశ్రాయేలు వారిదనియు యూదా వారిదనియు 2 తునకలు, ఒక కర్రను తీసుకో,
ఆ కర్రను తీసుకొని దీనికి యూదా వారిదనియు దీనికి ఇశ్రాయేలు వారిదనియు పేర్లు పెట్టుము, పెట్టిన తర్వాత దాన్ని ఒక దగ్గరికి జోడించుము. జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అక్కడ వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవుడు. మాకు రాజు లేడు, మేము ఏక జనముగా లేము. మా పాప జీవితాన్ని బట్టి, మా చెడు ఆలోచనను బట్టి, దేవుని దృష్టికి పాపము చేయడంను బట్టి మమ్మల్ని ఈ రీతిగా దేవుడు చేసేసినాడని వారు మళ్ళీ పశ్చాత్తాపంలోనికి వచ్చేస్తున్నారు. పశ్చాత్తాపంలోనికి వస్తున్నటువంటి సమయంలో యెహెజ్కేలు వారి యొద్దకు వెళ్ళి జ్ఞాపకం చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 20వ వచనం. ఇట్లుండగా వారికి ఇలాగు చెప్పుము, ఇట్లుండగా వారికి ఇలాగు చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ ఏ అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదిరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి, వారిక మీదట ఎన్నటికి 2 జనముగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి వారికందరికి ఒక రాజునే నియమించెదను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇది చరిత్రలో దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం. వారు అప్పటికి నిరాశ నిస్పృహలలో చిక్కిపోయినారు గనుక దేవుడు యెహెజ్కేలు ద్వారా ఒక వాగ్దానాన్ని అందిస్తున్నాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, ఇక 2 జనములుగా 2 రాజ్యములుగా మీరు ఎన్నటికి ఉండరు. మీరు ఏక జనముగా ఒకే రాజు పాలన కింద ఉంటారు. నాకు చాలా సంతోషం. రాత్రి అంతా కూడా నేను యాస్బెస్టస్ సంఘం కొరకు ఆలోచన చేసిన. నిజంగా నేను ఇక్కడికి కొత్తగా వచ్చినప్పుడు, కేబిహెచ్పికి వచ్చినప్పుడు, యాస్బెస్టస్ సంఘం అది ఇండిపెండెంట్ సంఘముగా ఉండే, కానీ అది దేవుడు పెద్దలను, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను, అక్కడ ఉన్నటువంటి పెద్దలను ఐక్యత కొరకు వాడుకొని వారి ఆలోచనలను, వారి హృదయ తలంపులను కూడా ఈ దక్షిణ భారత సంఘములోనికి తీసుకుని రావడానికి పెద్దలను, వారి ఆలోచనలను దేవుడు ఆశీర్వదించినాడని నేను చాలా సంతోషపడ్డా. ఒకసారి 2018వ సంవత్సరంలో 70 సంవత్సరాల సెలబ్రేషన్స్ సెయింట్ జార్జెస్ కెథీడ్రల్ అని అక్కడనే జరిగింది. నేను రామకృష్ణపురంలో పనిచేస్తూ ఉంటున్నాను. అప్పుడు అక్కడి నుంచి సంఘం అంతా కూడా చాలా మంది మేము ట్రైన్లో ఆ సెలబ్రేషన్లో పాల్గొన్నాం. అక్కడికి వెళ్ళి ఆ ఆల్టర్ ముట్టుకొని నా హృదయం ఏమనిపిస్తుందంటే, ఈ ప్రపంచం అంతటిలో గుర్తింపు లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు, కానీ ప్రభువా, దక్షిణ భారతదేశ సంఘములో నన్ను ఒక యాజకునిగా ఎన్నుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా అని ఏడ్చి ప్రార్థించి డాక్టర్ చిలుకూరి వసంతరావు అయ్యగారితో ఈ మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన నా గురువు. అయ్యా, నేను మీరు మనం ఈ విస్తృతమైనటువంటి సంఘములో దేవుని ప్రజల మధ్య సేవ చేయడానికి దేవుడు మనకు ఆధిక్యతను ఇవ్వడం, అది దేవుని కృప అయ్యా అని అక్కడ మేమిద్దరం కూడా కలిసి మాట్లాడుకున్నాం. తనకు నేను జ్ఞాపకం చేసిన నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సార్వత్రిక సంఘములో, విస్తృతపరచబడుతున్నటువంటి సంఘములో నేనుండడం చాలా సంతోషం. అంతేకాకుండా రాత్రి ఆలోచన చేస్తూ ఉంటుంటే యాస్బెస్టస్ సంఘ పెద్దలు, సనత్ నగర్ సంఘ పెద్దలు, మీరందరూ కూడా సమాలోచన చేసి దేవుని యొక్క కృప ద్వారా ఈ సంఘమంతా కూడా కలిసి ఆ ఐక్య సంఘములోనికి రావడం, ఇది చారిత్రక దినమని జ్ఞాపకం చేస్తున్నాను. మీకు కూడా చాలా సంతోషిస్తున్నాను, మిమ్మల్ని బట్టి కూడా. గనుక దేవుని ప్రియులారా, ఏకరాజ్యముగా ఉండక, అనైక్యంగా ఉండక, ఒకే రాజు ఒకే ప్రజగా మీరు ఉండాలని దేవుడు జ్ఞాపకం చేశాడు. అందుకు
యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన, ప్రధాన యాజకుని యొక్క ప్రార్థన కూడా యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా దేవుని ప్రియులారా మనకు జ్ఞాపకం చేస్తున్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను ఓదార్చిన తర్వాత ఆయనకు రాబోతున్నటువంటి సిలువ శ్రమలను జ్ఞాపకం చేసిన తర్వాత ఆయన ప్రార్థనకు మోకరించినాడు. ప్రధాన యాజకుడు సంఘాన్ని గురించి, విశ్వాసులను గురించి దేవునికి సుదీర్ఘమైనటువంటి ప్రార్థన 17వ అధ్యాయం అంతా కూడా ప్రార్థననే మనకు కనబడుతూ ఉంటుంది. ఏమని ప్రార్థన కనబడుతూ ఉంటుందంటే, తండ్రి నీవు నాకు మహిమను అనుగ్రహించినావు, నీవు నాకు వాక్యాన్ని అందించినావు, ఈ వాక్యమును నీ ప్రజలకు నేను అందించినాను. ప్రభు, నీవు నాకు వాక్యాన్ని అందించినావు, ఆ వాక్యమును నేను నీ జనులకు అందించినాను. ఈ జనులందరూ కూడా నీవు నేను ఏకమై యుండులాగున వీరును ఏకము కావలయునని వారి కొరకు నేను ప్రార్థించుచున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము ఏకమై ఉన్నలాగున ఇక్కడ దేవుని ప్రియులారా ఇంకొక మాటను కూడా నేను జ్ఞాపకం చేస్తాను. తండ్రి, పూర్వము భూమి పుట్టక మునుపు నీ యొద్ద ఏ మహిమ నాకు ఉండెనో ఆ మహిమలోనికి నన్ను తీసుకో. యేసుక్రీస్తు ప్రభుల వారు వెళుతూ వెళుతూ ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడని జ్ఞాపకం చేసినాడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో. కనుక దేవుని ప్రియులారా, ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, వీరు, ఈ మర్మం గొప్పది. ట్రినిటీ, త్రిత్వం, ఏకమై ఉన్నటువంటి త్రిత్వం. కనుక మనము కూడా ఐక్యత కలిగి ఉండాలి అనేటటువంటి భావన దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రార్థన ఒకటే, ఆయన ప్రార్థన ఒకటే. మనం చదువుకున్నటువంటి 17వ అధ్యాయంలో 22వ వచనంలో ఆయన ప్రార్థిస్తున్నాడు, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి? దేవుడు తన కుమారునికి మహిమను ఇచ్చినాడు. దైవ కుమారుడు క్రీస్తు యేసు ప్రభుల వారు సంఘానికి ఏమిచ్చిండు? ఆడ చదవండి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను ఎవరికిచ్చిండు? సంఘానికి ఇచ్చిండు. ఇప్పుడు ఈ మహిమను మనం ఏం చేయాలి? అనేకులకు పంచాలి. సంఘములో జరుగుతున్నటువంటి అద్భుత కార్యములను బట్టి, సంఘములో ఏకత్వాన్ని బట్టి, సంఘములో జరుగుతున్నటువంటి సూచక క్రియలను బట్టి ఆ మహిమ, ఆ శకిన బయలుపరచబడుతుంది. ఒకరు అనారోగ్యంతో వస్తే సంఘమంతా కూడా కలిసి ప్రార్థిస్తూ ఉంటుంటే అద్భుతాలు జరిగినాయా, జరగలేవా? పౌలు శిలలు, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు, పౌలు శిలలు చెరసాలలో ఉన్నప్పుడు ప్రార్థన సంఘం చేస్తున్నటువంటి సమయంలో పేతురు గారిని చెరసాలలో పెట్టినప్పుడు సంఖ్యలు విడగొట్టబడ్డాయి. యెరూషలేములో మార్కు అను మారు పేరు కలిగినటువంటి ఆ శిష్యుని యొక్క, దేవుని యొక్క శిష్యుని యొక్క తల్లి మరియా ఆ యెరూషలేములో స్త్రీలనందరినీ కూడా సమకూర్చుకొని
ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆదిమ క్రైస్తవ ఐక్యత గల సంఘం అప్పుడప్పుడే యూనిటీలోనికి వచ్చింది. ఒక రోజుకు 3000 మంది చేర్చబడుతున్నారు. అనుదినం సంఘం విస్తరిస్తూ ఉంటుంది. అదే రీతిగా శ్రమలు కూడా విస్తరిస్తూ ఉంటున్నాయి. కానీ దేవుని మహిమను వారు ఇప్పుడు వెతుకుతూ ఉన్నారు. అందరికి కనపరచాలని స్త్రీలందరూ కూడా ఒక కుటుంబంలో, మరియమ్మ గారి ఒక కుటుంబంలో కూడి ప్రార్థన చేస్తూ ఉంటుండగా పరలోకము నుంచి దేవదూతలు దిగి వచ్చి చెరసాలను బద్దలు కొట్టి ఓపెన్ చేసి ఖైదీగా చేయబడినటువంటి పేతురు గారిని నేరుగా ప్రార్థన స్థలానికి తీసుకుని వెళ్ళినాడు. హల్లెలూయా! ఎంత గొప్ప మహిమ కలిగినటువంటి దేవుడండి. సంఘములో మహిమ షకిన ఆవరింపబడి ఉండాలి. ఐక్యత గల సంఘములో దేవుని యొక్క అద్భుత కార్యములు జరుగుతూ ఉండాలి. అందును బట్టి సంఘం చాలా విస్తృతపడింది. అందుకే తండ్రి, నీవు నాకు ఇచ్చినటువంటి మహిమను నేను సంఘానికి, నీ ప్రియ బిడ్డలకు అందించినాను. ఆ మహిమను మనమే దాచుకొనకూడదు. ఆ మహిమను మనమందరికి కూడా పంచాలి. పంచినప్పుడు అనేకులు విశ్వసిస్తారు, స్థిరపరచబడతారు, దేవుని యొక్క సంఘములోనికి సమకూర్చబడతారు. అప్పుడు దైవరాజ్య రాకడ కొరకు, దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నటువంటి సంఘముగా మనం ఉంటాం. అందుకని దేవుని ప్రియులారా, పౌలు భక్తుడు కూడా అన్ని సంఘాలను అనైక్యతతో ఉన్నటువంటి వారిని ఐక్యత పరుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 4వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరిని ఒకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతోను సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని మనలను బ్రతిమలాడుతున్నాడు. ఎఫెసీ సంఘాన్ని బ్రతిమలాడుతున్నాడు. అందుకే కీర్తనకారుడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. నువ్వు ఒక్కదానవు నీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో, అది ఎంత మనోహరం, ఎంత అవుతుందా? నీ ఒక్కరు నీ ఇంట్లో కూర్చొని ఆరాధించుకో. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దాని కింద దాని మాధుర్యాన్ని చెప్పిండు, ఆ ఆనందాన్ని చెప్పిండు, ఆ సంతోషాన్ని చెప్పిండు. కనుక ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేసినట్లు యాజ్బెస్టస్ సంఘానికి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. పౌలు భక్తుని ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ప్రతి క్షణం, ప్రతిరోజు ఐక్యత కొరకు మనం శ్రద్ధ కలిగినటువంటి వారమై ఉండాలి. సాతానుడు మనం బలహీన పడితే వానికి సంతోషం. సాతానుడు మనలోనికి వచ్చి మన ఆలోచనలను తన వైపునకు మళ్లించుకొని ఐక్యతను దెబ్బతీసేస్తాడు, ఐక్యతను భంగపరుస్తాడు. ఐక్యతను భంగపరిచి వాడు సంతోషపడతాడు, మనం వెక్కిరింతల పాలవుతాం. గనుక సాతాను యొక్క ఆలోచనకు ఎక్కడ కూడా తావియ్యొద్దు. సాతాను యొక్క ఆలోచనకు మనం తావివ్వకుండా మనం ఎప్పుడు కూడా శ్రద్ధ కలిగి సమాధానం, దీర్ఘశాంతం, ప్రేమ, ఆ మాట అన్నాడు కదా, చదవండి, చాలా చక్కటి మాట. 2వ వచనం, 3వ వచనం, వారు ప్రేమతో ఒకరిని ఒకరు సహించుచు. యేసయ్య ప్రేమ సంఘములో కనబడాలి. ఈ ప్రేమ లేకపోతే అసహించుకునేటటువంటి తత్వం వస్తుంది.
ఈ ప్రేమ లేకపోతే ద్వేషించుకునేటటువంటి మనసు వస్తుంది. ఈ మనసు ఎవరిది అంటే సాతానుది, దేవునిది కాదు. ఈ సాతాను మనసు మనల్ని ఏం చేస్తుందంటే ప్రేమ లేని వారనిగా చేసేస్తుంది. కనుక ప్రేమ గల సంఘం, ఐక్యత గల సంఘం, మహిమ గల సంఘం, యాస్బెస్టస్ పరిశుద్ధ సంఘం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకనే ప్రేమతో ఒకరిని ఒకరు సహించుడి అంటూ ఆయన పరిస్థితి చెప్తున్నాడండి. యేసయ్య కొరకే నేను ఖైదీనైనా, సువార్త కొరకే నేను ఖైదీనైనా, సంఖ్యలు లేసుకొని చెరసాలలో ఉండి ఎఫెసీ సంఘ ఐక్యత కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఖ్యలు బిగించుకొని చెరసాలలో ఖైదీగా ఉండి ఖైదీల మధ్య కూర్చొని ఆయన ఎఫెసీ సంఘం కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు. బ్రతిమిలాడుచున్నాను, ఖైదీనైన నేను మిమ్ములను బ్రతిమిలాడుచున్నాను. కనుక దేవుని ప్రియులారా, దేవుని యొక్క కృప ద్వారా ఐక్య సంఘంగా, మహిమగల సంఘముగా, ప్రేమగల సంఘముగా, సమాధాన సంఘముగా మనలను దేవుడు ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. సాతాను ఆలోచనలన్నిటిని కూడా పారద్రోలి దేవుని షకిన, ఆయన మహిమ ఆయన సంఘములో ఉండి అద్భుత కార్యములు చేస్తూ దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక సాతాను యొక్క ఆలోచనలను పక్కకు పెడదాం. మనలను అందరినీ కూడా అనైక్యత పరిచేటటువంటి ఆలోచనలన్నింటినీ కూడా పక్కకు పెడదాం. దేవుని యొక్క షకినకు, మహిమకు మనం స్థలం ఇద్దాం. దేవుని యొక్క కార్యములు సంఘములో జరిపింపబడి అనేకులకు మహిమగల సంఘముగా యాస్బెస్టస్ పరిశుద్ధ సంఘం ఉండాలని, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశ సంఘం ఉండాలని, ఇది ఇంకా నిరంతరం అనేక సంఘాలకు, అనేక విశ్వాసులకు, సంఘ ఏతరులకు, దేవుని ఎరగనటువంటి బిడ్డలకు తన మహిమను మనం కనపరుస్తూ సంఘములోనికి వారిని కూడా చేర్చబడుతూ దేవుని రాకడ కొరకు ఎదురు చూద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు సమకూర్చబడిన మనందరికీ, మన ఆలోచనలకు, తలంపులకు దేవుడు కావలి ఉండి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి యేసయ్య, నీకు వందనాలు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఫార్మేషన్ డే సందర్భంగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. వినిన వాక్యమును విడిచిపెట్టకుండా సంఘం యొక్క ప్రాధాన్యతను, సంఘం యొక్క బాధ్యతను, సంఘం చేయవలసినటువంటి, ఉండవలసినటువంటి స్థితిని మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఈ వాక్యమును ప్రతి ఒక్కరం మా హృదయం నందు దాచుకొని మీ రాకడ కొరకు సిద్ధపడుతూ, అనేకులను సిద్ధం చేస్తూ, ఐక్యతను కాపాడుకుంటూ ఈ లోకంలో జీవించుటకు కృపా సహాయం మా అందరికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.